హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బెల్లంకొండ. అయితే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ని మీ ముందు ఉంచబోతా ఉన్నాం మేము. కాబట్టి వాటిలోని వాస్తవాలు, విశ్లేషణలు ఉన్నట్లుగా మేము విశ్లేషిస్తాం. ఖచ్చితంగా నచ్చితే కనుక షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయించండి. నచ్చకపోతే ఎందుకు నచ్చట్లేదో అది కామెంట్ రూపంలో తెలపండి. అయితే ఈనాడుకు వెళ్తే ముఖ్యమైన అప్డేట్లు చూసినట్లయితే తాకిన రోగాలే కాలుష్య కారకాలుగా గోదావరి, కృష్ణా నది పరివాహకాలు, పరిమితికి మించి కోలిఫామ్ బ్యాక్టీరియా, ఘోరంగా నీటి నాణ్యత, జలచరాలకు ప్రాణగండం, మొక్కలకు ముప్పు, కేంద్ర జల సంఘం అధ్యయన నివేదికల్లో వెల్లడి. ఇది కథ అన్నమాట. ఏంటంటే కృష్ణా గోదావరి పరిహార ప్రాంతంలో ఉన్న అంటే పిల్లకాలువ ద్వారా నీరు పోయే క్రమంలో కలుషితమవుతున్నాయంట. కలుషితం కావటం వల్ల కోలిఫామ్ అనే బ్యాక్టీరియా దాంట్లో ఉండటం వల్ల ఆ నీరు తాగటం వల్ల నేరుగా డయేరియా, అతిసారం, జ్వరం ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే అసలు యాక్చువల్గా డిఏ అన్నమాట, టర్బిలిటీ 1 నుంచి 4 పాయింట్ల వరకు ఉండాలి, తక్కువ నుంచి ఎక్కువ టర్బిలిటీ. అయితే ఈ టర్బిలిటీ తక్కువగా ఉండటం వల్ల మొక్కలు ఎదగవు, అంతరిస్తాయి. నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ తగ్గి శ్వాస తీసుకోలేక చేపలు కూడా చనిపోతాయంట. అయితే కోలిఫామ్ బ్యాక్టీరియా, దీని గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. డిఓ, నీటిలో కరిగిన ఆక్సిజన్ లీటర్ నీళ్ళలో కనీసం 4 మిల్లీగ్రాములు అంతకన్నా ఎక్కువగా ఉండాలి. తక్కువ ఉంటే జలచరాలకు ప్రాణ ముప్పు. ఒలిగొండ వద్ద 0.5 మిల్లీగ్రాములే ఉంది. అక్కడ ఆ ఒలిగొండ వద్ద చేపల బతకవు, జలచరాలకు కూడా ముప్పు ఉంది. కాబట్టి నీటిలో pH ఎంత ఉండాలంటే 6.5 నుంచి 8 మధ్యలో ఉండాలి నీటిలో pH. అలాంటి నీటిని తీసుకుంటేనే మానవ మనుగడకు ముప్పు ఉండదు. తక్కువ తీసుకున్న pH, ఎక్కువ తీసుకున్న ఖచ్చితంగా మానవులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా నల్గొండ తీసుకున్నట్లయితే ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువ. ఎందుకంటే దాంట్లో అక్కడున్న నీటిలో ఫ్లోరిన్ గాఢత ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి అక్కడ సంభవిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ముప్పుని అరికట్టాలంటే ముందుగా అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వ్యర్థాలు వేయకుండా కూడా చూసుకోవాలి. చూద్దాం దీని గురించి ఇంకా ముఖ్యమైన అప్డేట్స్ వేరే పేపర్లో చూద్దాం. 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని. ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన మండలిలో రైతులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ. నట్వర్ సింగ్ కన్నుమూత కేంద్ర మంత్రిగా పనిచేసిన నేత. సిఎల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో 31,000 కోట్ల పెట్టుబడులు. 2 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించబోతారు. అయితే 31,532 కోట్లు, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం. ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభించిందని వెల్లడి. దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం. అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశాం. పెట్టుబడుల వెల్లువతో అపార ఉద్యోగ అవకాశాలు. శ్రీధర్ బాబు. హైదరాబాద్లో అమెజాన్ 4వ డేటా సెంటర్ పెట్టుబడులు మరింత విస్తరించాం. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో చర్చల అనంతరం సంస్థ వెల్లడి. తెలంగాణ సర్కార్ డిజిటల్ లక్ష్యాల సాధనకు సహకరిస్తాం. మా సంస్థ వృద్ధి వ్యూహంలో హైదరాబాద్ విడదీయలేని భాగం. అమెజాన్ ఉపాధ్యక్షుడు కెర్రీ పర్సన్. ఇది కథ. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు 31,000 పెట్టుబడులు, తర్వాత 30,000 కొత్త ఉద్యోగాలకు తీసుకురాబోతూ ఉన్నారంట. అదేవిధంగా అమెరికా పర్యటన అయిపోయింది. సిఎల్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. సిఎల్ పర్యటనలో 2 రోజుల పర్యటనలో అక్కడి నుంచి నేరుగా సీఎం గారు తెలంగాణకు రాబోతూ ఉన్నారు. అయితే సరికొత్త రికార్డును సృష్టించబోతూ ఉన్నాం మేము. అమెరికాలో 30 కోట్లకు పైబడిన పెట్టుబడులు తెస్తూ ఉన్నాం. దాంట్లో 30,000 మంది ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి మీడియాతో చెప్పారు. అదేవిధంగా శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ గారు కూడా తన ఐటీ మినిస్టర్ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విషయంలో నిజంగా ఐటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని రేయింబాగుళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు, మనకు కనపడతా ఉంది. కాబట్టి ఐటీ మినిస్టర్ ముందు మహానగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలని మనం ఆశిద్దాం.
జేఏసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి. విపక్షాలు సుప్రీం సుమోటోగా స్వీకరించాలి. ఖర్గే సెబీ విశ్వసనీయతకు భంగం. రాహుల్ తక్షణం దర్యాప్తు జరిపించాలి. ఏచూరి ఆర్థిక వ్యవస్థల హైజాక్. ఆర్జేడీ ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాల వారికి సహకరిస్తున్నాయని బీజేపీ అంది. హిండెన్బర్గ్ ఇది అసలు ఏం జరిగిందంటే పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ పట్టుబడతా ఉన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అయితే ఇది హిండెన్బర్గ్ అనేది అమెరికా సంస్థ ఒక పెద్ద బాంబు వేల్చింది. ఏంటంటే అదానీ గ్రూప్లో వారికి పెట్టుబడులకి సహకరిస్తుందా అని చెప్పేసి సెబీ చైర్పర్సన్ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే సెబీ చైర్పర్సన్ ఆ భార్యతో పాటు అతని భర్త కూడా దీనిలో భాగస్వాములుగా ఉన్నారని చెప్పేసి హిండెన్బర్గ్ సంస్థ తేల్పిందనమాట. ఏంటంటే బెర్ముడా, అదేవిధంగా కొన్ని సంస్థలు అనమాట. ఏంటంటే అవి బెర్ముడా మార్షల్లో రహస్య పెట్టుబడులకు వీళ్ళు సహకరించారని చెప్పేసి హిండెన్బర్గ్ సంస్థ, అంటే అదానీ తమ్ముడు అనమాట, అతను కూడా ఈ సంస్థలో అతని ద్వారా సెబీ చైర్పర్సన్ ఆ భర్త ద్వారా బెర్ముడా మార్షల్లో రహస్య పెట్టుబడులకు వీళ్ళు సహకరించారని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే దీని గురించి మనం పూర్తిగా స్టడీ చేసి ఒక వీడియో చేద్దాం. అయితే ఆరోపణలు పచ్చి అబద్ధాలు, మా ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకం, అదానీ గ్రూపులో పెట్టుబడులు లేవని చెప్పేసి సేబీసీ అంటోంది. ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. డ్యాములో 19వ గేటు ఎత్తుతుండగా తెగిన చైన్ లింక్, వరదలో గేటు గల్లంతు. ఇప్పటికిప్పుడు మరమ్మత్తు కష్టం. నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త గేటు అమర్చే ఛాన్స్. దిగువకు 65 టీఎంసీలు. ఇప్పటికే నిండుగా శ్రీశైలం సాగర్. పులిచింతల ప్రకాశం కూడా వచ్చే నీరు సముద్రంలోకే. సాగర్ కష్ట రేట్లు భద్రమేనా? తుంగభద్ర ఘటనతో అనుమానాలు. 2 ఏళ్ల కిందట మోరాయించిన 1వ నెంబర్ గేటు వరదలప్పుడే మరమ్మతులు, మామూలు రోజుల్లో నిర్లక్ష్యం. ఇట్లుంది కథ. 19వ గేటు ఎత్తుతుండగా తుంగభద్ర డ్యామ్కి కొట్టుకుపోయిందంట. అయితే చైన్ లింక్ ప్రవాహ ఉధృతి పెరిగితే కనుక మరింత ప్రభావం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే వరద ప్రవాహం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టులో జలకళ లేనప్పుడు ఈ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? శ్రీశైలం కూడా మనం చూసినాం. ఎప్పటి నుంచో కూడా అక్కడ ఒక గొయ్యి పడింది, దాన్ని రిపేర్ చేయండి అని చెప్పి కొన్ని సంస్థలు అన్ని హెచ్చరించినా కానీ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జలమండలి అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆమెగా గోచరంగా ఉంది. అయితే వీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రాజెక్టులో వాటర్ ఫ్లో లేనప్పుడు వాటర్ లేనప్పుడు ఖచ్చితంగా ఏమైనా రిపేర్లు ఉంటే అప్పుడే చేసుకోవాలని జలమండలి అధికారులకు సూచన. అయితే జ్వర స్వైర విహారం, 3000కు దగ్గరలో డెంగ్యూ కేసులు, 6500 టైఫాయిడ్ కేసులు. రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, డెంగీ, మలేరియా ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువ. ఇంటికి 1-2 బాధితులు. దోమల బెడదల తీవ్రం. పాగింగ్లోనే లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు. పడకలు దొరకను దైన్యం. ఇళ్ల వద్దే చికిత్స. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కరువు. ఆసిఫాబాద్ జిల్లాలో జ్వరంతో 2 మృతి. ఇబ్రహీంపట్నంలో 8 నెలల శిశువు కూడా. వైద్యుల నిర్లక్ష్యంతోనే నా కుటుంబ సభ్యులు. ఇది కథ. రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు, టైఫాయిడ్ కేసులు, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా దోమల బెడదే దీనికి కారణం. అయితే ఫాగింగ్ గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఖచ్చితంగా ఇలాంటి ఫాగింగ్ చేయటం కానీ, సైడ్ కాలంలో బ్లీచింగ్ పౌడర్ వేయటం కానీ తీసుకోవాలి అధికారులు. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన ఉంది, సర్పంచుల పాలన లేదు ఇప్పుడు. ఎందుకంటే వారి పాలన కావటంతో ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది కాబట్టి దీనిపైన దృష్టి సారించాలి ప్రత్యేక అధికారులు ప్రతి గ్రామంలో.
ఎందుకంటే గ్రామాలలో ముఖ్యంగా ఈ జ్వరం కేసులు అనేవి విజృంభిస్తున్నాయి. ఇది కేవలం దోమల బెడద కారణం. అంటే అధికారులకు కూడా అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి. చుట్టుపక్కల ఇల్లు చుట్టుపక్కల ఎక్కడ ఇంటి చుట్టుపక్కన ఎక్కడున్నా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు. ముఖ్యంగా కొబ్బరి బాండాలు తాగి అటు పడేస్తే వాటిల్లో వర్షపు నీరు వచ్చి చేరి వాటిల్లో కూడా డెంగీ దోమలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా డెంగీ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు కూడా కరువైనాయట, మందులు కూడా లేవంట, కనీస అవసరాలు కూడా లేవు. ఎక్కడ ఈ మండల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఇంకెక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసలు మందులే కరువట. ఇట్లుంది కథ. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇటు ఆశా వర్కర్లు పనిచేస్తున్నా కానీ ఒక ఆర్ఎంపీ అంటే ప్రాథమిక వైద్య నిపుణుని ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే సడన్గా ప్రాథమిక చికిత్స చేస్తే ఏమి వచ్చినా కానీ ఖచ్చితంగా బతికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలకి ఒక సహాయాన్ని అంటే ఒక ఆర్ఎంపీని ఒక జిఎం ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉన్న ప్రాథమిక వైద్యుని అందుబాటులో ఉంచితే ఖచ్చితంగా ఆ గ్రామానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాలి. కనీస అవసరాలు కూడా లేవా, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. మనం ఈ మధ్యకాలంలో చూసినాం, ఏది ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సెలైన్ బాటిల్ని ఎక్కించడం జరిగింది. సో ఇలాంటివి కూడా ముందే ప్రభుత్వ అధికారులు కానీ అక్కడున్న వైద్య అధికారులు కానీ ముందే పర్యవేక్షణించి వాటిని తీసివేసి ఖచ్చితంగా నాణ్యమైన వైద్యం అందించాలి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలైనా ఏం చేయాల్సిన అవసరం లేదు, విద్య వైద్యం అందిస్తే చాలండి. కాబట్టి వైద్యం పైన దృష్టి పెట్టండి. గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు. భయాందోళనకు గురవుతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా కానీ ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గుతుంది ప్రతి ఒక్కరికి. కానీ దీనిపైన జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకుంటూ ముందుకెళ్ళండి. దీంతోపాటు ప్రాథమిక వైద్యాధికారులు కూడా ప్రాథమిక వైద్య హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా మందులు అందుబాటులో తీసుకురావాలి, బెడ్లు తీసుకురావాలి, వైద్య పరీక్షలు కూడా చేయాలి. దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించండి. అయితే 5 ఏళ్ళలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల లక్ష్యం, సీతారామతో ఖమ్మం సస్యశ్యామలం, 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభం, సీతారామ ట్రయల్ రన్ ప్రారంభంలో ఉత్తమ్. ఇది కథ. సీతారామ ప్రాజెక్టుని ఈ నెల 15న సీఎం ప్రారంభించబోతా ఉన్నారు. ఇదేంటంటే గోదావరి నుంచి నేరుగా నీళ్లు తీసుకొని గోదావరి నుంచి నీళ్ళు తీసుకుంటారు అనమాట. నీళ్ళు తీసుకొని అంటే కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో కూడా నీరు అందిస్తారనమాట. సో ఇదొక మంచి ప్రాజెక్టు. దీని గురించి ముఖ్యమైన అంశం ఇది ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తున్నాం ఇప్పుడు. దీని గురించి మనం ఈనాడు పేపర్లో క్లియర్గా చూద్దాం. అయితే 3 జిల్లాల్లో 4200 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ. ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి, ఏడాదిలోపు సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక. ముచ్చెర్లలో 1500 ఎకరాల్లో మరో క్లస్టర్లు. ఇది కథ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన 10 ఫార్మా క్లస్టర్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కిలోమీటర్ల లోపే ఉన్నాయని, పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని చెబుతుంది. ముచ్చెర్లలో అయితే 4వ సిటీగా ముచ్చెర్లను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. అయితే 4వ సిటీ ఇది ఖచ్చితంగా హైదరాబాద్కు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది హైదరాబాద్కు 60 కిలోమీటర్ల అంటే అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కిలోమీటర్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా 4వ సిటీగా ముచ్చెర్ల ఎదగబోతా ఉంది ఫ్యూచర్లో అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే అమెరికా పర్యటనలో కూడా ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ కానీ ఇంకా ఫార్మా కంపెనీల్లో కానీ పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చించి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మేము భరోసా ఉంటామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. చూద్దాం మరి ముచ్చెర్ల 4వ సిటీకి ఎదగబోతా ఉందా, లేకుంటే భూసేకరణ విషయంలో కానీ ఇంకెక్కడ విషయంలో ఇబ్బందిగా ఉంటుందా మరి చూద్దాం. అదేవిధంగా ఎక్కడ అంటే సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా
ఒక ఫార్మాసిటీని డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ మధ్యన అన్నారు. అయితే అక్కడ రైతులు భూసేకరణ విషయంలో రైతులు గందరగోళ పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిన్న కాక మొన్న కేటీఆర్ని కూడా అక్కడ రైతులు కలిశారు. అక్కడ ఫార్మా కంపెనీలు వద్దు, మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి చూద్దాం భూసేకరణ విషయంలో ఏం జరిగిద్దో. ఎందుకంటే పెట్టుబడులు వస్తే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఇంకోటి ఫార్మా కంపెనీ కాబట్టి ఖచ్చితంగా జనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్లు మనం చూసినాం. ఇప్పుడు ముఖ్యంగా సాక్షిలో చూద్దాం. అదనపు సీట్లు అంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల పెంపు, బ్రాంచీల మార్పునకు హైకోర్టు అంగీకరించకపోవడంతో ఇప్పటికే మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ సీట్ల కోసం డబ్బు కట్టిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వీళ్ళేమో అదనపు సీట్ల కోసం హైకోర్టులో కేసేస్తారు. ఏది ఈ కార్పొరేట్ కాలేజీలు ఎంత దందా అంటే అదనపు సీట్లు పెరుగుతాయని ముందే డబ్బులు తీసుకుర్రంట. ఇట్లుంది ఇక్కడ ఉన్న పరిస్థితి, ఈ కాలేజీలలో పరిస్థితి. ఏ కాలేజీలో చూసినా కానీ అడ్డగోలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు అడ్డగోలుగా ఇచ్చారు. మరి గవర్నమెంట్ యూనివర్సిటీల పరిస్థితి ఏమైనా పట్టించుకోరా అంటే పట్టించుకున్న బాపతే లేదు. అయితే అదనంగా సీట్ల కోసం వీళ్ళు హైకోర్టుకు పోయినరు అనమాట. హైకోర్టు పోతే హైకోర్టు ఇప్పుడు పెంచాల్సిన అవసరం లేదు, ఉన్న సీట్లను సరిపెట్టుకొని చెప్పేసి ఇచ్చింది. వీళ్ళు పెంచమనేది ఏ సీట్లో తెలుసా? సిఎస్సి, మెయిన్ సిఎస్సి సీట్లు పెంచమని చెప్తారు. మిగతా సీట్లని గండి పెడతారు. సిఎస్సి సీట్లు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇట్లా ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్డుకట్ట వేయకుండా మాత్రం పరిస్థితి ఆగమగోచరంగా ఉంటుంది. ఎందుకంటే విద్యని కొంటుర్రు అన్నమాట. ఇటు కొంటుర్రు, అటు అమ్ముతుర్రు. ఇట్లుంది ఇప్పుడు కార్పొరేట్ విద్య అందాలంటే పేదలకి కూడా కష్టంగా ఉంది. అంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ కోటాలో పేదలకి కొంతమంది పేద విద్యార్థులకి ప్రైవేట్ కాలేజీలు అందించాలి. ఆ నిబంధనలు కూడా పాటించట్లేదు. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ యూనివర్సిటీలపై ఉక్కుపాదం మోపాలి ఈ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఇలాంటి నిబంధనలు తీసుకురావాలి. ఫీజు రియంబర్స్మెంట్స్ విషయంలో కూడా చాలా గందరగోళన ఏర్పడుతూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్స్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు కూడా వాపోతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ చేయటం వల్ల ఒక కాలేజీలో ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చిన వార్త ఏంటంటే, ఒక కాలేజీలో ఒక విద్యార్థి బీటెక్ అయిపోయిన తర్వాత అతను పై చదువుల నిమిత్తం అతనికి సర్టిఫికేట్లు అవసరం పడింది. సర్టిఫికేట్ల కోసం కాలేజీకి పోతే నీ ఫీజు రియంబర్స్మెంట్స్ రాలేదు, నేను మీ సర్టిఫికేట్స్ మేము ఇవ్వమని చెప్పేసి ఆ విద్యార్థిని మానసిక ఆందోళనకు గురి చేసింది. అంటే చూడండి, ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యా మండలి కూడా అలాంటి కాలేజీలపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పేసి ఆ కాలేజీలు కూడా అంటూ ఉన్నాయి. సో చూద్దాం. పేను సంక్షేమంలో పట్టుగొమ్మలు, పంచాయతీలకు నిలిచిపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, 20 నెలలుగా అందని రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులు వివిధ గ్రాంట్ల రూపంలో 1514 కోట్లు రావాల్సిందని అంచనా. పాలక వర్గాల పదవి కాలం ముగియడంతో ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘ గ్రాంట్లు, పంచాయతీలు నిర్వహించే 3 రకాల బ్యాంక్ ఖాతాలో ఖాళీ, 4305 కోట్లకు చేరిన పెండింగ్ విద్యుత్ బిల్లులు, నిలిచిపోయిన అభివృద్ధి పనులు. రాష్ట్రంలో మొత్తం జనాభా 3,50,03,674. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. గ్రామీణ ప్రాంతం జనాభా 2,13,95,009. రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,769 ఉన్నాయన్నమాట. ఇంక ఇది కథ ఏమైందంటే 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా రాలేదంట సర్పంచులకి. ఈ మధ్యకాలంలో సర్పంచులు కూడా సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే పదవి కాలం ముగిసిన సర్పంచులు పెండింగ్లో ఉన్న బిల్లులు 3 ఏళ్ల నుంచి కూడా ఇప్పటి వరకు రాలేదంట. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలే అవుతుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి పెండింగ్ బిల్లులు రాలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే. అయితే అదొకటి చూసుకున్నట్లయితే సెంట్రల్ ఫండ్స్ కూడా ఎక్కువ 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వీళ్ళకి రాలేదంట. సో దీనిపైన సర్పంచులపై పనిభారం అప్పుడు ఆ మధ్యకాలంలో సొంతంగా వాళ్ళే డబ్బులు వెచ్చించి మరి గ్రామంలో పనులు చేయటం వల్ల సుమారుగా ఒక్కొక్కరు 15 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. వారందరికీ ఇబ్బందికరంగా ఉంది. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇలాంటి పెండింగ్లో ఉన్న బిల్లును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల కింద వారికి బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సో
35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఆల్రెడీ చూసినాం. సీతారామ పంప్ హౌజుల ప్రారంభం గురించి చూసినాం. ప్రాజెక్టు ట్రయల్ రన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న మంత్రులు. నెలాఖరులోగా నామినేటెడ్ 25కు పైగా కార్పొరేషన్ పదవుల భర్తీ చేసంలో సీఎం రేవంత్. అమెరికా నుంచి రాగానే ఈ నామినేటెడ్ పోస్టుల గురించి, ఈ నామినేటెడ్ పోస్టులు ఏంటంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసిన వారికి, అదేవిధంగా పార్టీ విద్యార్థి సంఘ నాయకులకు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాకుండా ఎమ్మెల్యే పదవి కోసం పోటీ పడ్డ వాళ్ళకి నామినేటెడ్ పదవులు రాబోతున్నాయని చెప్పేసి ఒక పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం ఈ నామినేటెడ్ పదవులు ఈ నెలాఖరులోగా వాటిని నింపబోతారంట. నేరుగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సీఎం గారు రాగానే దీనిపై ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏఐసిసితో చర్చించి ఈ పదవుల్ని నింపబోతా ఉన్నారనట. చూద్దాం ఎవరికి వరించబోతాయో ఈ 25 కార్పొరేషన్ పదవులు. సో ఈసారి కూడా కులాల కార్పొరేషన్కు కూడా చైర్మన్ల నియామకం అంట. చూద్దాం ఎంతమందికి రాబోతా ఉన్నాయి, ఎంతమందికి వరించబోతుందో. దీంట్లో ఎంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉంటారు, యువ నాయకులు ఉంటారో చూడబోదాం. సో ఇంకోటి ఏంటంటే లాస్ ఏంజల్స్లో కలుద్దాం. ఘనంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్. విశ్వ క్రీడల సంబరం ముగిసింది. ఆ ప్యారిస్ ఒలింపిక్స్లో ఘనంగా ముగిశాయి. పోటీల చివరి రోజు ఆదివారం అమెరికా మహిళా బాస్కెట్బాల్ జట్టు వరుసగా 8వ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ ఫలితంలో అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణాలతో సమంగా నిలిచాయి. అయితే చైనా కంటే ఎక్కువ రజతాలు కానీ కాంస్యాలు కానీ అమెరికా గెలుచుకోవడంతో పతకాల పట్టికలో అమెరికా ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే భారత్లో చూసుకున్నట్లయితే 1 రజతం 5 కాంస్యాలతో 6 1 రజతం మొత్తం 6 పథకాలు 6 పథకాలు తగ్గించుకున్న అనమాట. అయితే మొత్తం 6 పథకాలు అనమాట భారత్కి. 1 రజతం 5 కాంస్యాలు. అయితే 71వ స్థానంలో ఉంది భారత్ పథకాల పట్టికలో చూసినట్లయితే. అయితే ఎవరెవరికి వచ్చినాయి అంటే ఈ పథకాలు వీళ్ళనమాట, మన ఒలింపిక్స్లో పథకాలు సాధించిన వీరులు. మాను బాకర్ షూటింగ్ కాంస్యం, ఆమెకి వచ్చిన పథకం ఏంటంటే కాంస్యం. తర్వాత మాను బాకర్, సరబ్జోత్ సింగ్ వీళ్ళకి షూటింగ్లో వీళ్ళకి కూడా కాంస్యం వచ్చింది. తర్వాత స్వప్నిల్ కుశాల్ షూటింగ్, ఈయనకు కూడా కాంస్యం వచ్చిందనమాట. తర్వాత పురుషుల హాకీ జట్టు కాంస్యం పథకం నెగ్గారు వీళ్ళు. నీరజ్ చోప్రా జావలిన్ త్రో రజతం, స్వర్ణం వస్తుందని ఆశించడం. అమన్ సెహరావత్ రేజింగ్ కాంస్యం పథకం వీరికి దక్కింది. సో భారీ అంచనాలతో ప్యారిస్ ఒలింపిక్స్లో దిగి 6 పథకాలతో 71వ స్థానంలో మన భారతదేశం నిలిచింది. అయితే ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పోరాడారు విశ్వ వేదిక మీద. అయితే ఇది పెద్ద విషయం కూడా. భవిష్యత్తులో అంటే లాస్ ఏజెన్సీలో అమెరికాలోనే మరో ఒలింపిక్స్ జరగబోతూ ఉంది. అప్పటి వరకు పెద్ద ఎత్తున క్రీడాకారులను తయారు చేయాలి. ఎందుకంటే మన పథకాల పట్టికలో 71వ స్థానంలో ఉన్నాం మనం. కాబట్టి గమనించాల్సిన విషయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే స్కూల్ స్థాయి నుంచే వీళ్ళందరికీ ఒలింపిక్స్లో ఉన్న క్రీడలను అథ్లెట్లను తయారు చేసి ఒలింపిక్స్కి అథ్లెట్లను పంపాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. సో నమస్తే తెలంగాణ అప్డేట్ చూద్దాం. ఫార్మా కంపెనీలకు భూములియం, కొడంగల్ రైతుల ఆందోళన ఉధృతం. ఇది చూసినాం ఆల్రెడీ. ఐటీ టెక్స్టైల్ ఈవీ పరిశ్రమలు తేవాలంటున్న రైతన్నలు. ఆకింపేటలో భూబాధితుల ధర్నా, తరలివచ్చిన అన్నదాతలు. భూముల కోసం రేవంత్ కుటుంబం బెదిరిస్తున్నారంటూ ఆరోపణ. కేటీఆర్ కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని రైతుల వినతి. చూద్దాం. రైతుల పక్షాన పోరాడతాం. మాజీ ఎమ్మెల్యే పట్నం హెచ్చరిక. కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు, 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో కారణం. ఇది ఆల్రెడీ చూసినాం. 70 ఏళ్ల డ్యామ్ చరిత్రలో ఇదే ప్రథమం. హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ పార్లమెంట్ కమిటీ వేయాలి. స్కామ్ను సుప్రీంకోర్టు సుమోటగా తీసుకోవాలి. సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ ఆరోపణలపై ప్రతిపక్షాల డిమాండ్. ఆల్రెడీ చూసినాం. దీనిపైన ఒక వీడియో కూడా చేద్దామని అనుకున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఈ ఏడాది నుంచి అమలు. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పెడతారంట. బిడ్డలను కాపాడబోయి రైలు ఢీకొని తండ్రి, 2 కూతుర్ల దుర్మరణం. గౌడవెల్లి స్టేషన్లో ప్రమాదం, భార్య కళ్ళెదుటే విషాదం.
ఇది కథ పాపం, ఇట్లా జరిగిందనమాట. సో మణిపూర్లో మళ్ళీ హింస, రుసుము వసూళ్లపై ఆధిపత్యం కోసం కాల్పులు, ఒకే వర్గానికి చెందిన 4 మృతి. మధ్యకాలంలో చూసిన మణిపూర్లో ఘటన హింసాత్మకం మళ్ళీ చెలరేగిందంట. కాబట్టి అలాంటి హింసలు చెలరేగితే అది దేశానికే ప్రమాదకరం. కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వం అల్లరిని అణచివేయాలి. అంటే హింస ఏం జరుగుతుందో చూద్దాం. దీనిపైన కూడా మనం ఒక క్లారిటీగా స్టడీ చేసి ఒక వీడియో చేద్దాం. సీతారామ ట్రయల్ సక్సెస్, 2వ పంప్ హౌస్ నుంచి ఉప్పొంగిన జలాలు. సో ఇది మనం ఆల్రెడీ చూసినాం. ఈనాడులో లోపల ఉన్న అంటే ఈనాడు పేపర్లో కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. సహకార సంఘాల్లో కేవైసీ ఏది, లోపభూయిష్టంగా సభ్యుల వివరాలు, రుణమాఫీకి చిక్కులు, రైతుల ఆందోళన. అయితే రాష్ట్రంలో 910 సహకార సంఘాలు ఉన్నాయి. అయితే కేవైసీ, ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అంటే ఈ కేవైసీ నుంచి ముందే రైతుల ఆధార్ కార్డు కానీ, రైతుల ఫోన్ నెంబర్లు కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించినవి అప్డేట్లన్నీ ముందే చూసుకోవాలి. అయితే అవన్నీ ఏం చూసుకోకుండా ఆల్రెడీ ఇప్పుడు రుణమాఫీ ఆ లబ్ధిదారునికి కూడా రుణమాఫీ కావట్లేదు. ఇలాంటి ఇబ్బందులు ఈ మధ్యకాలంలో మనం చూసినాం. ఎంతమంది అంటే 157 సొసైటీల్లో తప్పులు దొరలాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆయా సంఘాల కార్యదర్శులపై కూడా వేటేసింది. సో ముందస్తుగా లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చుకుంటే ఎంత బాధ ఉంటుంది అనేది, అది ముఖ్యంగా రైతుల విషయంలో ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఖచ్చితంగా ఏ బ్యాంకులో అయినా కానీ రుణమాఫీ వారికి వర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ఎన్ఓసీలు ఇవన్నీ ఏం లేకుండా ముందస్తుగా రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా వాళ్ళకి రుణమాఫీ వర్తించేలా బ్యాంకులు చూసుకోవాలి. ప్రభుత్వం కూడా అలాంటి ఏమైనా ఇబ్బంది పెడితే బ్యాంకులపైన కూడా చర్యలు తీసుకోవాలి. హైడ్రా కొత్త పోస్టుకు 3000 భర్తీకి ప్రతిపాదనలు. ఈ హైడ్రా ఏంటంటే హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణ సంస్థ. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 33 మున్సిపాలిటీలు, 27 గ్రామ పంచాయతీలో ఉన్న ఆస్తులను కాపాడాలి ఈ హైడ్రా సంస్థ. అయితే దీంట్లో కొత్తగా కొన్ని పోస్టులు వేయబోతూ ఉందంట. చూద్దాం. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని కబ్జాలకు గురవుతున్నాయి భూములు. వీటిని అరికట్టాలంటే ఈ హైడ్రా సమర్థవంతంగా పనిచేయాలి. చూద్దాం భవిష్యత్తులో ఎలా పనిచేయబోతుందో. గేట్ గల్లంతు అని మనం చూసినాం. సంబరానికి తెర, ప్యారిస్ ముగిసిన 33వ ఒలింపిక్స్. ఇలాంటి మనం తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీస్కు విస్తరణ అంటూ ఒక కథనం చూసినాం. అయితే బీసీలకు విదేశీ విద్య ఆలస్యం, తొలి జాబితాకు లభించని ఆమోదం, 45 రోజులుగా పెండింగ్లో దస్తం, 3 ఏళ్ల నుంచి విడుదల కానీ 2వ టర్మ్ ఫీజులు. ఇది కథ. విదేశీ విద్య కోసం 45 రోజుల నుంచి పెండింగ్లో ఉన్న వీళ్ళకి విదేశీ విద్య కోసం ఒక పథకం ఉంటుంది. అదేంటంటే మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా పథకం. ఈ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారిని విదేశాలకు పంపించేందుకు కొంచెం ఈ బీసీ విద్య ద్వారా కొంచెం వాళ్ళకి రుణం పొందవచ్చు. కాబట్టి వారికి ధృవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి చేసి సిద్ధంగా అర్హుల జాబితాకు 45 రోజులుగా ఆమోదం లభించడం లేదు. ఫీజుల కోసం అప్పులు తెస్తున్న తల్లిదండ్రులు. కాబట్టి వీరికి తొందరలోనే బీసీ సంక్షేమ శాఖ వీరికి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనం తొందరలోనే అందించాలి. ఏడాది కిందట పరీక్షలు, ఇంకా రాని ఫలితాలు. వెటర్నరీ అసిస్టెంట్, సర్జన్ పోస్టుల భర్తీ పరిస్థితి ఇది. వసు వైద్య వర్సిటీ పోస్టుల భర్తీలోనూ జాప్యం. ఇది కథ. ఇది 3 ఏళ్ళు అవుతుందన్నమాట ఈ నోటిఫికేషన్ పడి. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడింది ఈ నోటిఫికేషన్. ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు. ఇంతవరకు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లా ఉంటుంది. అంటే గతంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కేవలం నిరుద్యోగుల వల్లనే ఓడిపోయింది, అటు సోషల్ మీడియా నిరుద్యోగుల వల్లనే ఓడిపోయిందని చెప్పేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మధ్య చర్చ జరిగింది. మరి ఇట్లా ఇంతవరకు ఫలితాలు కూడా రాకపోతే ఇలాంటి ఎగ్జామ్ పెట్టారు, నోటిఫికేషన్లు ఇయ్యరు, ఆ ఎగ్జామ్ పెట్టిన వాటికి ఫలితాలు కూడా ఇయ్యరు. గిట్ల ఉంటుంది కథ. ఓకే, చూస్తూనే ఉండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. మరింత అప్డేట్స్ మేము ముందుకు రాబోతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.